అందరికీ నమస్కారం అండి. గోదావరి పెద్దమ్మ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ భోగి రోజు శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను భోగి కదండి, ఈ భోగి రోజున అత్యవసర పచ్చిపులుసు చేయబోతున్నానండి. అది ఎలా చేయాలో చూపిస్తానండి. కేజీ బియ్యం అత్యవసరలోకి 1/4 కిలో బొబ్బరపప్పు తీసుకున్నానండి. ముందుగా నేను అత్యవసర చేసుకుంటున్నానండి. అత్యవసర ఉడికి టైంలో పచ్చిపులుసు చేసుకుంటానండి. 1/4 కిలో పప్పునైతే ఇలా వేపుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. రెండు కలుపుకొని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. పచ్చిపులుసులోకి 1/4 కిలో చింతపండు, 4 ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, ఎండుమిరపకాయలు, 1 వంకాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి 2 స్పూన్లు, బెల్లం. అత్యవసరంలో ఉప్పు వేసుకున్నానండి. అంటే ఆల్రెడీ పచ్చిపులుసులో ఉప్పు ఉన్నది కదండి, దానివల్ల ఈ అత్యవసరంలో తక్కువగా వేసుకోవాలండి. పచ్చిపులుసులోకి పచ్చిమిరపకాయలు ఇలా గిల్లుకుని వేపుకోవాలండి, లేదంటే పేలుతాయి కాయలు పలంగా ఎత్తే. ఎండుమిరపకాయలు కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను వంకాయని పొయ్యిలో పెట్టి కాల్చుకుంటున్నానండి. నేనైతే 1/4 కిలో చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండుని వాటర్లో 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. వంకాయ అయితే బాగా కాలిందండి. నేనైతే దీన్ని తొక్కలేలా తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను పచ్చిపులుసులోకి 4 ఉల్లిపాయలు కోసుకుంటున్నానండి. నానబెట్టుకున్న చింతపండు తీసుకున్నానండి. దీన్ని మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా కలిపి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఉప్పు వేసుకుని ఇలాగా పిసకాలండి. అలాగైతే గుండ అవుతాయి. ఇప్పుడైతే నేను వంకాయ తీసుకున్నానండి. ఆ వంకాయని ఈ పులుసులో పిసకాలండి. జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి. లాస్ట్లో బెల్లం కూడా వేసుకుంటున్నానండి. బెల్లం మొత్తం వేసేసుకున్నానండి. ఇలాగా ఉండలు లేకుండా శుభ్రంగా ఇలా కలుపుకోవాలండి. కరిగేదాకా ఇలా తిప్పాలండి. ఇదిగోనండి పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఈ పచ్చిపులుసు వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అత్యవసరంలో బెల్లం, నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యి బెల్లం అయితే చాలా బాగుందండి. ఒకసారి పచ్చిపులుసు చేసుకుని తిని ఎలా ఉన్నదో చెప్తానండి.
పచ్చి పులుసుతో కూడా చాలా బాగున్నదండి. ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి.